దేవనామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్న ఒక వ్యక్తి అయిన బలవంతుడైన ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ బలవంతుడైన వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఒక వ్యక్తి తనకు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు దేవదూత వచ్చి నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పిన తర్వాత కలిగిన కుమారుడు ఈ సంసోను అన్న ఒక వ్యక్తి. ఈ సంసోను నాజరీ చేయబడినవాడు, అనగా దేవుని కోసం ప్రత్యేకించబడినవాడు. ఇతను దవడ ఎముక చేత గాడిద యొక్క దవడ ఎముక చేత 1000 మందిని పైగా చంపినట్టు మనకు కనిపిస్తుంది. అసలు ఎవరికైనా సాధ్యమవుతుందా? ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం సాధ్యమవుతుందా అంటే మనుషులకైతే అసాధ్యం, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. మీరు కానీ యుద్ధం అయిపోయిన తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన చూసినట్లయితే అతను దప్పిక చేత మరణించే అంత సిచ్యువేషన్ కూడా వచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నట్లయితే అదే సిచ్యువేషన్ యుద్ధం జరిగినప్పుడు వచ్చునుంటే, కానీ దేవుడు అతనికి అలాంటి సిచ్యువేషన్ రానియకుండా తన బిడ్డ కాబట్టి గాడిద ఎముక చేత కూడా అతను రక్షించాడు. దేవుడు అనుకుంటే గొప్ప సైన్యం చేతనే రక్షించగలడు, గాడిద దవడ ఎముక చేతనే రక్షించగలడు, 2 మనుషుల చేతనే రక్షించగలడు, 300 మంది మనుషుల చేతనే రక్షించగలడు. కాబట్టి రక్షించే దేవుడిని తెలుసుకుందాం, నిజమైన రక్షకుడిని తెలుసుకొని నిజమైన దేవుని దగ్గరికి వద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.